కేసీఆర్ కు మించి దక్షత, కమిట్మెంట్ తెలంగాణ సాధించాలనే మొండితనం ఉన్న నాయకుడు ఒక్కరైనా ఉన్నారా? అందుకే అతన్ని నమ్ముతారు అని జయశంకర్ సార్ అనేవారు. దేవేందర్ గౌడ్ పార్టీ పెడితే వెళ్లి తెలంగాణ కోసం స్పర్ధ లేకుండా సమాంతరంగా పనిచేయాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్ని కొత్త పార్టీలు పుట్టినా వారికి తాత్కాలిక భావ సారూప్యత లేకపోయినా లక్ష్య సారూప్యత ఉండాలని బలంగా వాదించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కేటీఆర్ అన్నారు. మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు. సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్లీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని మళ్లీ ఒక్కసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్లీ ఒక్కసారి అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్లీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్ గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్ గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? ఇవాళ పార్లమెంట్లో, భారత పార్లమెంట్లో, లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ లేచి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలిస్తే ఒక్కడన్నా మాట్లాడిండా లోక్సభలో? ఒక్క కాంగ్రెస్ వాడు, ఒక్క బీజేపీ ఎంపీ ఒక్కనికన్నా రేషం ఉన్నదా? అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదురు ఏం మాట్లాడుతున్నారో నా కొడకాని. గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది గది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.